తూర్పు మధ్య అరేబియా సముద్రం దక్షిణ కోనంకు గోవా తీర ప్రాంత సమీపంలో అల్పపీడనం ఏర్పడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఇది ఉత్తర దిశగా కదులుతూ రాగల 36 గంటల్లో మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నెల 27న పశ్చిమ మధ్య సమీప ఉత్తర బంగాళాఖాతం ప్రాంతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, తదుపరి 2 రోజుల్లో ఇది మరింత బలపడే సూచనలున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణలో ఇవాళ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇదే సమయంలో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. శుక్రవారం, శనివారం కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉన్నాయని వాతావరణ కేంద్రం సంచాలకులు వివరించారు. రాగల 3 రోజులు గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఈ నెల 27 నాటి మరో అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నాయని, ఇది తర్వాత 2 రోజుల్లో మరింత బలపడే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో 26, 27 తేదీల్లో ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.